శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సర్వం శ్రీపరమేశ్వరార్పితం. కుంభరాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉండడం, ప్రమాదాలు ఎక్కువగా గురవ్వడం, ఆర్థికంగా నలిగేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తోంది. అందులోనూ గురుడు శుభసూచకంలో చూస్తున్నా సరే కేతుస్థానము రాహుస్థానాలు ద్వాదశయుక్తంలో ఉండడం వల్ల ఈ సంవత్సరం కుంభరాశి వారు ఎటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేయాలి, ఎటువంటి నియమాలు పాటించుకోవాలి, నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని వీరు ఆరాధిస్తే కలిసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. అయితే ఈ కుంభరాశి వారు ఎవరెవరు కుంభరాశిలోకి విచ్చేస్తారు అంటే కనుక ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్ర 1-2-3 పాదాల వారు కుంభరాశిలోకి విచ్చేస్తారు. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల వీరు అధమపక్షం 5 మాస శివరాత్రులకి రుద్రాభిషేకం చేయించుకోవడం శ్రేయస్కరం. ప్రతి శనివారం కూడాను నవగ్రహాల్లో ప్రదక్షిణ గావించి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రు శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని పఠించుకోవడం అత్యంత శ్రేయస్కరం. పైగా విశేషంగా శనివారం రోజున నువ్వుల నూనెని ఏదన్నా శివాలయంలో నిత్య దీపారాధనకి ఇవ్వండి. నెలలో ఒక శనివారం రోజు అలా మీరు ఖచ్చితంగా 7 నెలలు 7 లీటర్లు నెలకు 1 లీటరు నువ్వుల నూనె శివాలయంలో దీపార్చన కోసం మీ పేరు మీద ఇవ్వండి. ఇంకొక విషయం, ఈ కుంభరాశి వారి ఆలోచన విధానాలన్నీ కూడా సతమతంగా చిందరవందరగా అదో రకమైనటువంటి ధోరణి వైఖరిత్వంతో మొండితనంగా ఏర్పడుతుంది. విద్యార్థులకైతే కనుక చదివింది గుర్తుండదు, ఒకవేళ గుర్తున్న రాయవలసిన సందర్భంలో వేరేది రాసి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. కాబట్టి వీరు నీలం రాయిని ధరించడం కానీ లేదా వైజయంతి మాలని వీరు ధరించడం కానీ అత్యంత శ్రేయస్కరం. ప్రతిరోజు కుంభరాశి వారు ఏదో ఒక సందర్భంలో శివాలయం దర్శనం చేయడం, శివాలయంలో ఒక 10 నిమిషాలు సమయాన్ని కేటాయించడం, నమో రుద్రాయ దేవాయ నమో నమః అని 54 సార్లు పఠించుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ కాలమాన పరిస్థితులు కానీ లేకపోతే ఏటి సూతకం వల్ల కానీ మీరున్నటువంటి ఉద్యోగ స్థితి అనుసారం కానీ దేవాలయానికి వెళ్ళడం మీకు కుదరలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే వేకోజామున నిద్రలేసిన తర్వాత మీ కాలకృత్యాలన్నీ ముగించుకుని స్నానం ఆచరించిన తదనంతరము ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రు శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనేటువంటి మహామంత్రాన్ని 54 సార్లు పఠించి ఓ రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఏదన్నా మంచిగా పూలు పూస్తున్నటువంటి చెట్టు మొదట్లో ఆ నీళ్లు మొత్తాన్ని పారబోసేయండి. నవగ్రహాలతో అంటే నవరత్నాలతో కూడుకున్నటువంటి మాలని, ఒక్కొక్క గ్రహానికి ఒక రత్నం, అటువంటి మాల కనుక మీకు తెలిసినటువంటి మంచి గోల్డ్ స్మిత్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని ధరించండి. లేదు అనుకుంటే కనుక నీలం రాయిని 4 క్యారెట్ల పైన ఉండే విధంగా ఉంగరం గానో ఒక లాకెట్ గానో చేసుకుని ఉంచుకోవడం మంచిది. వీరికి ఈ నెలలో
18వ తారీఖు తర్వాత నుంచి కూడా ప్రమాదాలు అనేటువంటి పొంచి ఉన్నాయి. ముందుగా మోకాలకు సంబంధించి కానీ, లేదా నడ్డి భాగం అంటారు, అంటే నడుము కింద భాగం దగ్గర కానీ ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి వీరు తెల్లటి ఆవుకి గ్రాసం, ఎండుగడ్డి లేదా టమాటాలు పెట్టడం అనేటువంటిది అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఏ రోజైనా పెట్టచ్చు. కంటిన్యూగా 11 రోజులు పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం, గురువారం, ఆదివారం ఈ 3 రోజులు నల్లటి వస్త్రం ధరించడానికి పనికిరాదు. నల్లటి వస్త్రాన్ని ఈ 3 రోజులు అవాయిడ్ చేయండి. ప్రతిరోజు మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి అభిముఖంగా నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయడం చెప్పదగ్గ సూచన. వీరు కుదిరితే ఈ సంవత్సరం పూర్తయ్యేలోగా 2 పర్యాయాలు శని సింగనాపూర్ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి తైలాభిషేకం గావించి మీరు వేసుకెళ్ళినటువంటి వస్త్రాలను విడిచిపెట్టడం మంచిది. ఒకవేళ శని సింగనాపూర్ అనే దూరం మేము ప్రయాణం చేయలేం గురుగారు అనుకుంటే కనుక మందపల్లి వెళ్ళి, ఆంధ్రాలో ఉన్నటువంటి మందపల్లిలో శనీశ్వరుని పూజలు జరుగుతాయి. అక్కడ ఆ పూజ గావించుకుని వస్త్రాలను విడిచిపెట్టడం చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి వచ్చేటువంటి ఆగస్టు నుంచి ఆర్థికంగా మీరు సేవింగ్స్ ఏదైతే పెట్టుకున్నారో ఆ సేవింగ్స్ కూడా ఖర్చు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ స్థితిగతుల నుంచి మారాలి అంటే కేవలము ఈశ్వరారాధన, నవగ్రహారాధన, శనీశ్వరునికి మీరు తైలాభిషేకము లేని పక్షంలో ప్రతి నెల 1 లీటరు నూనె శివాలయంలో మీ పేరు గోత్రాలతో దీపారాధన చేయడానికి మీరు ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వల్ల కుంభరాశి వారికి రానున్న రోజుల్లో జరిగేటువంటి ప్రమాదాలు కానీ, లేకపోతే ఆర్థిక స్థితిగతుల్లో స్థిరత్వం కానీ ఖచ్చితంగా ఏర్పడుతుంది. మీ యొక్క గౌరవం అనేటువంటిది ఈ నెలలో మీరు ఎన్ని పూజలు చేసినా మీ గౌరవం విలువ కొంచెం తక్కువగానే ఉంటుంది. గౌరవ ప్రఖ్యాతలకు పాకులాడవద్దు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. పైగా ఈ కుంభరాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించుకోండి. నేను ఇప్పటి వరకు ఈ కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాన్ని అంతటినీ కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ కుంభరాశి వారు మెల్లో ఎప్పుడూ కూడా నీలంతో ఉన్నటువంటి ఒక రాయిని, స్టోన్స్ ధరించడమే శ్రేయస్కరము. వీరికి ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది, ప్రమోషన్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ వరకు దరిచేరదు. నిరుద్యోగులు ఉద్యోగాల మీద ఎక్కువ ఆశ చూపకండి. నవంబర్ తర్వాత నుంచి మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ నవంబర్ వరకు నేను చెప్పినట్టుగా మందపల్లి కానీ లేదా శనిసింగనాపూర్లో కానీ 2 పర్యాయాలు, అందులోనూ శనివారము లేదా మాస శివరాత్రి వచ్చే విధంగా చూసుకుని అభిషేకం చేయండి. మీ యొక్క సమస్య పరిష్కారం దొరుకుతుంది. పైగా మీకు రావాల్సిన ఉద్యోగ ప్రాప్తి కానీ, కోర్టుకు సంబంధించిన విషయాలు కానీ, మీకంటూ ఒక స్థిరమైనటువంటి ఏర్పాటు ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా నవనాయక స్తోత్రమే చదవండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇది మాత్రమే చదవండి. ఎందుకు అనగా మీకు విశేషంగా శని ఏనాడు శని ప్రభావం ఉన్నా సరే రవి స్థానము అదేవిధంగా కేతు స్థానము నీచయుక్తంలో ఉన్నారు. కాబట్టి వీరన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ నవనాయక స్తోత్రాన్ని మాత్రమే మీరు పఠించడం అత్యంత శ్రేయస్కరం. ఇక వివాహ యోగ్యానికి కానీ సంతాన యోగానికి కానీ అంటారా, అక్టోబర్
23 తర్వాత మాత్రమే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి మీరు. ముఖ్యంగా కాలి వెనక భాగంలో అంటే తొడ వెనక భాగంలో ఇబ్బందులు ఏర్పడటము లేదా నరాలు అనేటువంటి తేలిపోయేటువంటి అవకాశము ఎక్కువగా గోచరిస్తుంది. ఈ కుంభరాశి వారికి వచ్చేటువంటి జూలై 18వ తారీఖు తర్వాత నుంచి శరీరంలో తలలో ఒకవైపు భాగం మాత్రమే ఏదో లాగుతున్నట్టుగాను, తలపోటు వచ్చినా కూడా ఒకవైపు మాత్రమే తల ఎక్కువగా లాగడము అనేటువంటి జరుగుతుంది. దీన్ని డాక్టర్ గారి పర్యవేక్షణలో ఒక్కసారి పరిశీలన చేయించుకోండి. ముఖ్యంగా అన్నకోశానికి సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన భాగంలో మాత్రం ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ ఇబ్బందిని మీరు పరీక్షించి డాక్టర్ గారి సలహా తీసుకుని పరమశివుడి మీద భారం వేయండి. సర్వము ఈశ్వరానుగ్రహం కలిగి మీ యొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది.